ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర 88,000 రూపాయల మార్కును దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,060 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,540 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 97,600 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం బంగారం ధరలు భగభగమంటున్నాయి. పసిడి ధరలు పరుగులు పెడుతోంది. తగ్గేదేలే అన్నట్లుగా ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. రన్ రాజా రన్ అంటున్న ఈ ఏడాది ప్రథమార్థంలోనే ₹1,00,000 మార్క్ టచ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక పసిడి ఇదే జోరును కొనసాగిస్తే మధ్యతరగతి జనం బంగారం కొనడం కష్టమే అని చెప్పొచ్చు. చెప్పాలంటే పగ్గాలే లేనట్టుగా బంగారం ధర పరుగులు పెడుతుంది. అంతర్జాతీయంగా ట్రంప్ ఎఫెక్ట్, దేశీయంగా రూపీ పతనంతో గోల్డ్ రేట్ కొత్త రికార్డులను తాకుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే గనుక తులం బంగారం ధర ₹1,00,000 చేరే రోజు ఎంతో దూరం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రధానంగా ట్రేడ్ వార్ కారణంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుంది. దీని కారణంగానే బంగారం ధర స్పీడు పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పాలసీలు మార్చడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లతో గందరగోళం నెలకొంది. స్టాక్ మార్కెట్లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని గోల్డ్ కొనుగోలు వైపు మళ్లిస్తున్నారు. ఆర్బీఐతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా పసిడి రేట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి. యుద్ధ భయాలు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. చాలా మంది స్టాక్ మార్కెట్లు అంత సేఫ్ కాదని అంచనాతో ఉన్నారు. దీంతో బంగారంపైనే భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫైనల్ గా పసిడి ధర ఆల్ టైమ్ రికార్డు వైపుగా దూసుకెళ్తుంది. అతి త్వరలో ₹1,00,000 మార్కును టచ్ చేయడం ఖాయమన్నారు. మొత్తానికి గోల్డ్ అన్స్టాపబుల్ మార్కెట్ స్పీడ్ కి మధ్యతరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడం తప్పితే తగ్గే అవకాశాలే కనిపించడం లేదు.